హాయ్ హలో నమస్తే, నేను మీ మనీ. నేను వచ్చేసిన సరికొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్ తో అదాని గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రద్దు చేశారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే అదాని గ్రీన్ ఎనర్జీ కంపెనీ అభ్యర్థన మేరకు రాష్ట్రంలోని ప్రణాళికాబద్ధంగా ఏర్పడవలసినటువంటి 2 భారీ విద్యుత్ ప్రాజెక్టులను రద్దు చేసింది. అవి ఏంటంటే కురుకుట్టి ప్రాజెక్టు 1200 మెగావాట్, ఇది విజయనగరంలో ఉంది. కొరివలస ప్రాజెక్టు 1000 మెగావాట్, ఇది కూడా విశాఖపట్నంలోనే ఉంది. ఇవి హైడ్రో స్టోరేజ్ సిస్టమ్ అధికారిక ప్రాజెక్టులు కాగా కంపెనీ స్వయంగా ప్రాజెక్టును ఆపాలని కోరడంతో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఆర్థిక పరంగా పర్యావరణ ప్రభావం చూపనుంది. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించారు. ఆగస్టు 15వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభం కానుంది. ఇది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ప్రధాన ఎన్నికల హామీల్లో ఒకటి. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ ఉచిత బస్సు యొక్క ప్రయోజనం పొందాలంటే మీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, ప్రభుత్వ గుర్తింపు కార్డు అవసరం. వయసుతో సంబంధం లేదు, అన్ని వయసులు ఉన్నటువంటి మహిళలకు ప్రయోజనం పొందవచ్చు. అదేవిధంగా లిక్కర్ స్కామ్ లో సుమారుగా 11 కోట్ల వరకు పట్టుబడినట్లుగా సమాచారం అందుతుంది. ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ పై విచారణ చేస్తుండగా తెలంగాణలో హైదరాబాద్ సమీపంలోని ఒక ఫామ్ హౌస్ లో 11 కోట్ల వరకు నగదు సీజ్ చేశారు పోలీసులు. ఆ డబ్బును ఆఫీస్ ఫైల్స్ అన్ని బాక్సుల్లో దాచినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ స్కామ్ లో ప్రముఖ రాజకీయ నేతలు, మద్యం వ్యాపారస్తులు ప్రమేయంపై సిట్ విచారణ కొనసాగుతుంది. ఇది పెద్ద మొత్తంలో అవినీతి ఆస్తులు వెలికితీతకు నిదర్శనమని అధికారులు తెలుపుతున్నారు. అదేవిధంగా ఇంకొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రష్యాలో భారీ భూకంపం, జపాన్ అమెరికాకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అంటే ఈ తెల్లవారుజామున కంచాట్కా తీర ప్రాంతం రష్యాలో ఉంది. ఈ ఏరియా ఇది రెక్టర్ స్కేల్ పై 8.7గా నమోదైంది. దీని తీవ్రత ఇది జూలై 29, 2020 భూకంపం అనేది ఏర్పడింది. ఈ భూకంపం కారణంగా జపాన్, అమెరికా పసిఫిక్ తీరాలకు సునామీ హెచ్చరికలు జారీ అవుతున్నాయి. జపాన్ ప్రభుత్వం తీర ప్రాంత ప్రజలను ఖాళీ చేయాలని సూచించింది. భారతదేశానికి ఎటువంటి ముప్పు లేదని ఇండియన్ నేషనల్ సెంట్రల్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ స్పష్టం చేసింది. ఈ భూకంపం వలన కొన్ని తీర ప్రాంతాల్లో భూభాగం చీలిపోయింది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో వచ్చే భూకంపాలు చాలా శక్తివంతంగా ఉంటాయి. అదేవిధంగా నాసా మరియు ఇస్రో సంయుక్తంగా నిసాన్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఉపగ్రహం పేరు నిసార్. నాసా మరియు ఇస్రో సింథటిక్ యాక్చుర్ రేడర్ అంటే రాకెట్ GSLV F-16 ప్రయోగం అనేది విజయవంతమైంది. ఈ ప్రయోగాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ప్రయోగించారు. జూలై 30వ తారీఖున సాయంత్రం 5:40 ఈ ప్రయోగం సక్సెస్ఫుల్ గా లాంచ్ చేశారు. ఈ ప్రయోగం ద్వారా భూకంపాలు, వరదలు, హిమనీ నదులు కరిగిపోవడం, భూ వక్రీకరణ వంటి ప్రకృతి మార్పులను కనుగొంటుంది. ప్రతి 12 రోజులకు ఒకసారి భూమి మార్పులపై డేటా ఇస్తుంది. ఇది ప్రపంచంలోనే అతి ఖరీదైన భూ పరిశీలన ఉపగ్రహాల్లో ఒకటి. ఇది సుమారుగా 1.5 బిలియన్లు విలువ చేసేటువంటి ప్రాజెక్ట్. ఇది భారత్ మరియు అమెరికా బంధాన్ని బలపరిచే శాస్త్రీయ విజయంగా గుర్తింపు పొందింది. అదేవిధంగా ఇంకొక న్యూస్ మనం చూస్తున్నాము. ట్రంప్ మరోసారి భారత్పై ఆర్థిక ఒత్తిడి తీసుకురాబోతున్నారు. సుమారుగా 20% దిగుమతి సుంకం అనేది విధిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై అమెరికా వాణిజ్య ఒప్పందం ఆలస్యం చేస్తే భారత్ దిగుమతులపై సుమారుగా 20-20% వరకు సుంకాలు విధిస్తామని అంటున్నారు. వీటి వల్ల ఔషధాలు, యంత్ర పరికరాలు, ఎక్స్పోర్ట్స్ ఇది భారత ఎగుమతులపై బలమైనటువంటి సమస్యను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఐక్యరాజ్య సమితి ఒక నివేదికనిచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడికి TRF బాధ్యులుగా గుర్తించినట్టుగా తెలుస్తుంది. జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి పహల్గామ్ లో జూలై 19, 2025లో జరిగినటువంటి అమర్నాథ్ యాత్ర ఉగ్రదాడి అంటే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థను నేరుగా ఈ దాడికి బాధ్యుడిగా గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఇది పాక్ ప్రోత్సహిస్తున్నటువంటి సంస్థలో ఇది ఒక సంస్థ. దీనివల్ల భారత్ కు అంతర్జాతీయంగా మద్దతు అనేది లభిస్తుంది. పాకిస్తాన్ పై ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీ మనీ అని ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.